ఐపీఎల్ ఎంతోమంది యువ ప్రతిభావంతులను వెలుగులోకి తీసుకువస్తోంది. తాజాగా ముంబై ఇండియన్స్, కోల్కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ మరో యంగ్ టాలెంట్కు గుర్తింపు తీసుకువచ్చింది. కెరీర్లో తొలి ఐపీఎల్ మ్యాచ్ ఆడుతున్న ముంబై బౌలర్ అశ్విన్ కుమార్ తన ఆటతో ఆకట్టుకున్నాడు. కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ యువ బౌలర్ అశ్విని కుమార్ తన సత్తా చాటాడు. ఐపీఎల్లో అతనికి ఇదే తొలి మ్యాచ్. అరంగేట్ర మ్యాచ్లోనే 4 వికెట్లు పడగొట్టి దేశం దృష్టిని ఆకర్షించాడు. రోహిత్ శర్మను ఇంపాక్ట్ సబ్స్టిట్యూట్గా చేర్చడంతో అశ్వినికి ముంబై తుది జట్టులో చోటు దక్కింది. వచ్చిన అవకాశాన్ని అశ్విని సద్వినియోగం చేసుకున్నాడు. 3 ఓవర్లు వేసి 24 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. ఐపీఎల్లో అరంగేట్రంలో 4 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్గా రికార్డు కూడా క్రియేట్ చేశాడు. అశ్విన్ కుమార్ తీసిన వికెట్లు కూడా కేకేఆర్లో కీలక బ్యాటర్లవి. అశ్విన్ వేసిన తొలి ఓవర్లో మొదటి బంతికే కోల్కతా కెప్టెన్ అజింక్య రహానెను అవుట్ చేశాడు. ఇది ఒక రికార్డ్ అనే చెప్పాలి. ముంబై తరపున తొలి బంతికే వికెట్ తీసిన 4వ బౌలర్గా నిలిచాడు. రహానెతో పాటు బిగ్ హిట్టర్స్గా ఉన్న రింకు సింగ్, రసెల్, మనీష్ పాండేను కూడా అశ్విన్ బోల్తా కొట్టించాడు. అద్భుతమైన ప్రదర్శనతో అశ్విని ముంబై విజయంలో కీలక పాత్ర పోషించాడని చెప్పాలి. కోల్కతాపై సంచలన ప్రదర్శనతో అశ్విన్ కుమార్ క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాడు. ఆయన గురించి తెలుసుకోవడానికి నెటిజన్లు గూగుల్లో సెర్చ్ చేస్తున్నారు. 23 ఏళ్ల లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అశ్విన్ కుమార్ రియల్ స్టోరీ ఈరోజు మనం తెలుసుకుందాం. 2001 ఆగస్టు 29న పంజాబ్లో జన్మించాడు అశ్విన్. అశ్విన్ కుమార్ది పంజాబ్లోని మొహాలీకి చెందిన కుటుంబం. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో పంజాబ్ రాష్ట్రం తరపున ప్రాతినిధ్యం వహించాడు అతను. 2022లో పంజాబ్ తరపున సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీ ఆడాడు. ముఖ్యంగా షేర్-ఏ పంజాబ్ టీ20 క్రికెట్ లీగ్లో సత్తా చాటి అందరి దృష్టిలో పడ్డాడు. ముఖ్యంగా డెత్ ఓవర్లో అతడి బౌలింగ్ చాలామందిని ఆకట్టుకుంది. పంజాబ్ తరపున 2022లో దేశవాళీ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన అశ్విన్ కుమార్ సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో 4 టీ20లు ఆడి 3 వికెట్లు పడగొట్టాడు. 4 లిస్ట్ ఏ, 2 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు కూడా అతను ఆడాడు. పంజాబ్ టీం 2024లో అశ్విన్ కుమార్ను వేలంలో దక్కించుకుంది. అయితే అశ్వినికి ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదప్పుడు. ఇక లెఫ్ట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్గా గుర్తింపు పొందాడు అశ్విన్ కుమార్. బౌన్సర్లతో పాటు మంచి యార్కర్లు వేయగల అరుదైన బౌలర్ అతను. పంజాబ్ రాష్ట్రంలో జరిగిన టీ20 ట్రోఫీలో అశ్విన్ కుమార్ బౌలింగ్ ప్రదర్శనకు ముంబై ఇండియన్స్ యాజమాన్యం ఫ్లాట్ అయింది. డెత్ ఓవర్లో అద్భుతంగా బౌలింగ్ చేశాడు అశ్విన్ కుమార్. 2025లో జరిగిన మెగా బ్యాలెన్లో ముంబై టీం అశ్విన్ కుమార్ని 30 లక్షల ప్రైజ్కు దక్కించుకుంది. ఈ సీజన్లో ముంబై ఆడిన తొలి 2 మ్యాచ్ల్లో ఆడే అవకాశం అశ్వినికి రాలేదు. తాజాగా వాంకడేలో జరిగిన మ్యాచ్లో అశ్వినికి అవకాశం వచ్చింది. అంది వచ్చిన అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. తొలి బంతికే కోల్కతా కెప్టెన్ అజింక్య రహానె వికెట్ తీశాడు. తొలి మ్యాచ్లో 4 వికెట్లు తీసి కోల్కతా పతనాన్ని శాసించాడు. కోల్కతా నైట్ రైడర్స్ టీం అంత తక్కువ పరుగులకు ఆలౌట్ అవ్వడానికి ముంబై కుర్రాడు అశ్విన్ కుమారే కారణం. అద్భుతంగా బౌలింగ్ చేసి 4 వికెట్లు తీశాడు. మొత్తం 3 ఓవర్లు వేసిన అశ్విన్ కుమార్ 24 పరుగులు ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. కోల్కతా నైట్ రైడర్స్ కుప్పకూలింది. సో చివరికి మ్యాచ్ తర్వాత అతను తన ఆనందాన్ని పంచుకున్నాడు. ఈ విజయం చాలా ఆనందాన్ని ఇచ్చిందని, మొదట్లో కొంత ఒత్తిడి తనపై ఉందని, కానీ నేను ప్రశాంతంగా ఉండేందుకు తమ జట్టు వాతావరణం చాలా సహాయపడిందన్నాడు. అందరూ కూడా ఎంతో సపోర్ట్ చేశారని, అరంగేట్రాన్ని ఆస్వాదించమని, నా బౌలింగ్కు కట్టుబడి ఉండమని మా టీం నన్ను ఎంతో ఎంకరేజ్ చేసిందని చెప్పాడు. షార్ట్ బంతులు వేసి బాడీని టార్గెట్ చేయమని పాండ్యాబాయ్ చెప్పాడు. అదేవిధంగా బౌలింగ్ చేశాను. తొలి వికెట్ సాధించాను. మా ఊర్లో ప్రతి ఒక్కరూ నా అరంగేట్రం కోసం ఎదురు చూశారు. ఈరోజు నాకు అవకాశం దక్కింది. చాలా బాగా రాణించానంటూ ఆనందపడ్డాడు. మొత్తానికి ముంబైకి మరో డైమండ్ దొరికిందంటూ ఐపీఎల్ లవర్స్ అలాగే ముంబై ఫ్యాన్స్ కూడా చెప్తూ ఉన్నారు. అతని ఆటపై మీ అభిప్రాయాన్ని తప్పక కామెంట్లో తెలియజేయండి.